ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడలారా, మరి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము. సామెతలు 12:18. ప్రియ దేవుని బిడలారా, మరి కత్తిపోటు మనం చాలామంది మాటలతోనే కత్తిపోటు మాటలు మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. వారి నాలుకతో భయంకరమైన మాటలు మాట్లాడతారు. ఎలాంటి మాటలు అంటే దేవునికి విరుద్ధంగా వారు లేచిన దగ్గర నుంచి వారు సాయంత్రం వరకు కూడా భయంకరమైన మాటలతో మాట్లాడుతూ ఉంటారు. మనసులను గాయపరిచే విధముగా మాటలతోనే వారు చాలామంది అంటూ ఉంటారు కదా, మేము మాటలు కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతున్నారని. చాలామంది గృహాల్లో ఇవే జరుగుతూ ఉంటాయి. ఉదయం మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ నాలుకను నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని మాట, ఆయన వాక్యం ద్వారా ఆయన కొరకు నువ్వు మాట్లాడగలిగితే, నీ నాలుకతో దేవుని స్తుతించగలిగితే నువ్వు గొప్ప ధన్యుడవు. దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. నీ నాలుకతో నువ్వు పాపము చేయకుండానట్లుగా ఉండాలి. మంచి మాటలు మాట్లాడుతూ దేవునికి ఆశీర్వాదకరంగా అనేక మందిని దేవునిలోకి నడిపించాలని కోరుకుంటున్నాను. ఆమేన్.